ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆదివారం ఏంటంటే పెంతుకోస్తు దినం. ఏ దినం చెప్పండి? పెంతుకోస్తు దినం. అపోస్తులు ప్రభువారి యొక్క శిలువ మరణ పునరుద్ధానం పరలోకానికి ఆయన వెళ్ళిన తర్వాత మేడగదిలో 10 దినాలు కనిపెట్టి వారు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఏంటంటే, ప్రభువారు ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఆయన తన శిష్యులకు చెప్పారు, మీరు పట్టణంలో నిలిచి ఉండి పైనుండి మీరు శక్తి పొందుకునేంత వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. మేడగదిలో ఇంచుమించుగా 120 మంది అపోస్తులతో మరికొందరు స్త్రీలు అందరూ కలిసి 120 మంది కనిపెట్టి 10 దినాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పరిశుద్ధ ఆత్మతో నింపబడినటువంటి దినం. ఏ దినం అది? పరిశుద్ధ ఆత్మతో నింపబడిన దినం. ఆ దినాన్ని మన పితరులు క్రైస్తవ పెద్దలు పెంతుకోస్తు దినమని ఆ దినాన్ని ప్రత్యేకించారు. పెంతుకోస్తు అనగా 50వ రోజు. ఎన్నో రోజు చెప్పండి? 50వ రోజు. ప్రభు శిలువ మరణాన్ని పొంది ఆయన తిరిగి లేచినది మొదలుకొని పరిశుద్ధ ఆత్మతో నింపబడేటువంటి ఆ దినము వరకు ఎన్ని రోజులు గడిచినాయి అంటే 50 రోజులు. 50వ దినాన దానికి పెంతుకోస్తు అని పేరు పెట్టారు. మీరు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఈ మాట మనం చూస్తాం. అందరూ బైబిల్ తెరిచి చూడండి. పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. పాత నిబంధనలో కూడా పెంతుకోస్తు పండుగ ఉంది. దానిని వారాల పండుగ అని కూడా పిలుస్తారు. అలాగే క్రొత్త నిబంధనలో పెంతుకోస్తు అనగా 50వ రోజు. వారందరూ ఒక చోట కూడి ఉన్నారంట. వారందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు. ఎవరు వారు? అపోస్తులు, వారితో కూడా మరికొందరు స్త్రీలు. మొత్తం 120 మంది ఒక మేడగదిలో వారు 10 దినాలు వారందరూ కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని శక్తితో నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. ప్రభువారు వాగ్దానం చేశారు, పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి. అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని ప్రభువారు వాగ్దానము చేశారు. కాబట్టి ఆ వాగ్దానమును మనం పొందాలి. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ శక్తితో మనం నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. ఆ అభిషేకము కొరకు వారు 10 దినాలు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేశారు. ఇక్కడ నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా ఈ మాట మీరు తీసుకోండి. మన కుటుంబంలో ఎన్నో అవసరాల కొరకు మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఒక మంచి ఇల్లు కావాలని, పొలం కావాలని, లేదా వెండి బంగారాలు, లేదా ఇంకా భౌతిక సంబంధమైన మన అవసరతలను బట్టి అవి కావాలి, ఇవి కావాలని ఎన్నో ప్రార్థనలు ప్రభు పాదాల దగ్గర మనం చేసుకోవాలి, తప్పేం లేదు. ఈరోజున ఒక ప్రశ్న ఏంటంటే, నీ కొరకు వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా కనిపెట్టి నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నిశ్చయముగానే నిన్ను ఆశీర్వదిస్తానన్న వాగ్దానము దేవుని దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్నావు.
నన్ను ఆశీర్వదిస్తానన్నావు కాబట్టి నన్ను ఆశీర్వదించయ్యా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నావు. అయ్యా నన్ను స్వస్థపరచు, ఈ బలహీనత నుండి, ఈ అనారోగ్యం నుండి నన్ను విడిపించు వాగ్దానం చేసావుగా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. స్వస్థత కొరకు ప్రార్థన చేసుకున్నావు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకున్నావు, గర్భఫలం కొరకు ప్రార్థన చేసుకున్నావు. గర్భఫలం యెహోవా ఇచ్చు వాగ్దానం చేసావుగా. వివాహమై సంవత్సరాలు గడుస్తూ ఉంది కాబట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకున్నావు. సంతోషం, వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి. ఆ వాగ్దానాల ఫలాన్ని మనం అనుభవించాలి. అదే సమయంలో ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీ కొరకు అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, అడుగు వారికి ఎంతో నిశ్చయముగా నా ఆత్మని ఇస్తానని యేసయ్య వాగ్దానం చేశారు. నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మతో నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మశక్తి నాకు కావాలయ్యా. నీవు వాగ్దానము చేశావు, ఆ వాగ్దానము చేయబడిన ఆత్మ నా మీదకు రావాలి. ఆ ఆత్మతో నేను నింపబడాలి, ఆ శక్తితో నేను నింపబడాలి, ఆ అభిషేకము నాకు కావాలి అని ఎప్పుడైనా నువ్వు కనిపెట్టావా? నువ్వు కనిపెట్టుంటే నువ్వు ధన్యుడవు, నువ్వు కనిపెట్టుంటే నువ్వు ధన్యురాలు. నిశ్చయముగా నా యేసయ్య వాగ్దానము చేసిన ఆ పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపునుగాక, అభిషేకించునుగాక, బలపరుచునుగాక. అపోస్తులే కనిపెట్టారంట, మరి మనం కనిపెట్టద్దా? వాళ్ళకంటే గొప్పోళ్ళం అంటే ఇంకా మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు. అపోస్తుల కంటే గొప్పోళ్ళం మనం చెప్పండి. వాళ్ళే 10 దినాలు కనిపెట్టి మేడగదిలో ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. మరి మన పరిస్థితి ఏంటి? పాస్టర్ గారండి, వాళ్ళకంటే అప్పట్లో పెద్ద పనులే ఉండవండి. మనకంటే మరి భార్య, పిల్లలు, పనులు, వ్యవసాయం, బేరాలు, వ్యాపారాలు వగైరా వగైరా ఎన్నో మనం బిజీ అయిపోయాం. కుదరటం లేదండి. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకోవడానికి సమయం మనకి దొరకటం లేదని అంటారా? దేవుని సేవకునికి నేను మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన చేసుకోలేనంత బిజీ మనకు అక్కర్లా. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి సమయాన్ని గడపలేనంత బిజీ మనకి అవసరం లేదంటే అటువంటి ఉద్యోగమైనా, అటువంటి వ్యాపారమైనా, అటువంటి పనైనా, అటువంటి ప్రయాణమైన మన జీవితంలో మనకి అక్కరలా. రాగలవా ఆ మెట్టుకి? కుదరదంటావా? కుదరదంటే ఆయన కూడా కుదరదంటాడు. స్తోత్రం చెప్పండి. ఉద్యోగం రాకముందు, వ్యాపారం ప్రారంభించకముందు, చేతి పనులు ఆస్వాదించబడకముందు ప్రభు పాదాలు పట్టుకున్నాం, కనిపెట్టాం. దీవించయ్యా అన్నాం, ఆశీర్వదించయ్యా అన్నాం, జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాం. గొప్ప చేయి, నీ మహిమ కొరకు సాక్షిగా నిలబెట్టు అన్నాం. ప్రభు పాదాల చెంత సమయాన్ని హెచ్చించాం. దేవుడు జ్ఞాపకం చేసుకొని దీవించాడు, దీవించబడ్డాం. మన పిల్లలు పడతారు కదా, దీవించవే సమృద్ధిగా. దేని కొరకు? సాక్షిగా బ్రతకడానికి, ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి కాదు. సమృద్ధిగా దీవించాడు. దేని కొరకు? ఇంకా ఆయనకు దగ్గరగా మనం ఉండాలని, ఆయన సన్నిధిని విడిచిపెట్టి మనం దూరం అవ్వాలని కాదండి. దీవించాడు సమృద్ధిగా. దేని కొరకు? ఆయన పరిచర్య మనము చేయాలని. ఇప్పుడు దానికి రివర్స్ అవుతూ ఉంది. దీవించబడిన తర్వాత దూరం అయిపోతున్నాం. దీవించబడిన తర్వాత దేవునికి దూరం అయిపోతున్నాం. అది మనకు దూరం అవునుగాక. హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, అపోస్తులే, ప్రభుతో కూడా ఉన్నటువంటి శిష్యులే 10 దినాలు కనిపెడితే
మనం కనిపెట్టద్దా? మన జీవితంలో కూడా దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకునే అనుభవం మనం తప్పకుండా కలిగి ఉండాలి. దాని కొరకు కొంత సమయాన్ని మనం హెచ్చించాలి. అలా ప్రభు పాదాల చెంత సమయాన్ని గడిపేటువంటి వారిని దేవుడు తన ఆత్మతో నింపి బలపరిచి శక్తితో అభిషేకించునుగాక. ఈ 10 దినాలు ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు అండి, ఈ అపోస్తులు 12 మందిలో ఒకరు లేరు. ఎవరు? ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువుని అమ్మేసుకొని ఆ వచ్చిన వెండి నాణ్యాలతో ఏదో సంపాదించేద్దాం అనుకున్నాడు. కానీ చివరికి జరిగింది ఏంటంటే వాటిని విసిరేసి ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ అపోస్తుల సంఖ్య అసంపూర్ణంగా ఉంది. అక్కడ అది సంపూర్ణం అవ్వాలి. అప్పుడు అపోస్తులు మిగిలిన 11 మంది ఏం చేశారంటే ఆ ఖాళీని భర్తీ చేయడానికి 2 వ్యక్తులను ఎన్నుకున్నారు. 2 వ్యక్తులను ఎన్నుకొని ఆ 2లో ఎవరు ఆ ఖాళీలోకి రావాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేసి ఏం చేశారంటే వాళ్ళు చీట్లు వేశారు. ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఆ వ్యక్తిని, ఆ ఇస్కరియోతు యూదా స్థానంలోనికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ వెలితిని అక్కడ పూర్తి చేసి ప్రార్థించటం ప్రారంభించారు. అప్పుడు ఆ 2వ అధ్యాయము మనం 2వ వచనాన్ని మనం చదివితే, వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవునిలో మనం సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. వెలితి కనబడకూడదు. ఆ వెలితి ఎక్కడ, ఏ విధంగా ఆ వెలితి అనేది కలిగిందో దాన్ని మనం గుర్తించాలి, గ్రహించాలి. ఆ వెలితిని మనం పూర్తి చేయాలి, సంపూర్ణతలోనికి రావాలి. అప్పుడే ఆకాశం నుండి ఒక బలమైన గాలి అకస్మాత్తుగా నీవు కూడి ఉన్న ఆ చోటికి, ఆ ప్రదేశంలోనికి ఆకాశం నుండి అభిషేకము విడుదలవుతుంది. ఆ అభిషేకము విడుదలవ్వాలంటే మొదట ఖాళీ పూర్తి చేయబడాలి, అసంపూర్ణము సంపూర్ణతలోనికి రావాలి. ఆ ఖాళీ ఒకవేళ మారు మనసు లేనటువంటి ఆ స్థితి ఖాళీగా ఉందా? బాప్తిజము లేని అనుభవం ఖాళీగా ఉందా? యథార్థత అనేది ఖాళీగా ఉందా? నమ్మకత్వం అన్నది ఖాళీగా ఉందా? దేవుని కొరకు నిలబడలేని పరిస్థితులు ఖాళీగా ఉన్నాయా నీ జీవితంలో? వాటిని సంపూర్తి చేయి, అభిషేకం పొందుకుంటాం. ఇవి మనం సంపూర్ణం చెయ్యం, కానీ అభిషేకం మాత్రం కావాలి. అది కుదరదు. 1, 2, 3, 4, 5, 6 దినాలు గడుస్తున్నాయి, కానీ వాగ్దానము చేయబడిన దేవుని పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడటం లేదు. పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు ఆలోచన చేస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి, దేవుని పాదాల దగ్గర మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య వాగ్దానం చేశాడు, ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మతో శక్తితో మనల్ని అభిషేకిస్తానని. మరి అభిషేకాన్ని మనం పొందలేకపోతున్నాం. సంథింగ్ ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ మనం సరి చేయబడాలి, ఎక్కడ మనం ఇంకా దిద్దుకోవాలి అని ఒకసారి వాళ్ళందరూ వాళ్ళు పరీక్షించుకున్నారు. పరీక్షించుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఏంటది? అపోస్తుల సంఖ్యలో ఒక సంఖ్య ఏమైంది, అక్కడ కొరత ఏర్పడింది. ఇప్పుడు ఆ కొరతలోకి ఎవరో ఒకరు రావాలి. ఎవరిని ఒకరిని తీసుకొచ్చి పెడదామని చెప్పి వాళ్ళ ఆలోచన చేసి తీసుకొచ్చి పెట్టారా? అక్కడ కూడా వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఏం చేశారు? ప్రార్థన చేశారు.
ఇద్దరు వ్యక్తులు కనబడతా ఉన్నారు. ఆ ఇద్దరులో ఎవరో ఒకరు నిర్ణయం చేసి పెట్టేలా తొందరపడి ఏం చేశారంటే వారి కొరకు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వారి పేర్లు రాసి చీటీలు వేసి ఓ చిన్న పిల్లవాని చేత ఆ చీటీ తీస్తే ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఆ వ్యక్తిని అక్కడ చేర్చారు. నీ జీవితంలోకి ఇంకా చేర్చబడవలసినవి ఏమున్నవో, నీ జీవితంలో ఇంకా ఎక్కడ ఖాళీగా ఉందో దాన్ని నువ్వు ఫుల్ చేయాలి. చేస్తే అప్పుడు వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలి రూపంలో ఆకాశము నుండి ఆయన నీ మీదకి వస్తాడు. వారు కూడి ఉన్న ఆ ఇల్లంతా కూడా నిండిపోయిందంట. మీరు 3వ వచనాన్ని గమనిస్తే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ 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 పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. చప్పట్లు కొట్టేస్తే నామని కనపరుద్దా. నాడు పెంతెకోస్తు దినమున అపోస్తులు 120 మంది మేడగదిలో కూడి ఉండగా వారి మీదకి ఆకాశం నుండి వచ్చిన ఆ బలమైన గాలి వారు కూడి ఉన్న ఇల్లంతా నిండినట్లుగా వారు చూస్తుండగా అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా ఈ కడవరి దినాలలో ఆయన శక్తి కొరకు అభిషేకము కొరకు కనిపెట్టుకున్న వారి మీద కూడా ఆ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వ్రాలునుగాక, ఆ అభిషేకము దిగివచ్చునుగాక, దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. కడవరి 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 పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము వ్రాలునుగాక. రాబా శబాలా రాబా రిమాందా రాబా శబాలా రాబా తురాబా రిబాలా రాబా శబాలా రాబా. వాక్ శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది అంటే వారి సామర్థ్యాన్ని బట్టి కానివ్వండి, వారి ఆసక్తిని బట్టి కానివ్వండి, వారి దాహాన్ని బట్టి కానివ్వండి, ఆత్మ కొరకు వారు కలిగి ఉన్న ఆ తృష్ణను బట్టి కానివ్వండి, వాక్ శక్తి వారికి అనుగ్రహించబడింది. అంటే నీ ఆసక్తిని బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దప్పికని బట్టి దేవుడు ఆ శక్తి అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. కొద్దిగా ఆసక్తి ఉంటే కొద్దిగా కుమ్మరిస్తాడు, కొంచెం ఎక్కువగా ఆసక్తి ఉంటే ఎక్కువగా అయినా కుమ్మరిస్తాడు. పిల్లల ఆకలిని బట్టి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు చెప్పండి? వారు తినగలిగినంత పెడతారు. వారు ఆకలిని బట్టి పెడతారు. ఆకలి దాటిపోయినా కూడా పెట్టేస్తారా? ఏమవుద్ది అప్పుడు? అజీర్తి అయ్యి వారు దాన్ని అరాయించుకోలేక వాంటింగ్ చేసుకుంటారు. అభిషేకము కూడా అంతే. నీ ఆసక్తిని బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దప్పికని బట్టి, నీ తృష్ణను బట్టి అనుగ్రహించబడుతుంది. అది ఏమి నాకు పట్టవంటే ఏముండదు అక్కడ. లేదు, దేవుని ఆత్మ నాకు కావాలి, దేవుని ఆత్మతో నేను నింపబడాలి, ఆ శక్తి నేను పొందుకోవాలి, అభిషేకం నాకు కావాలి, ఆ అగ్నితో నేను తాకబడాలి, ఆ పరిశుద్ధ అగ్నితో నేను కాల్చబడాలి, ఆ అనుభవం నాకు కావాలి అని నీవు కలిగి ఉండే ఆ తృష్ణ, ఆ దప్పిక, దానిని బట్టి ఆ అభిషేకము కొలత లేకుండా నీ మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. 120 మంది, ఎంతమంది అయితే ఉన్నారు వారందరి మీదకి అభిషేకము దిగొచ్చింది. ఆ దినమే ఈ దినం, పెంతెకోస్తు దినం. ఆ దినమే ఈ దినం. ఇది పెంతెకోస్తు దినం. సంఘ ఆరంభ దినాలలో కుమ్మరించబడిన అభిషేకం ఈ కడవరి దినాలలో ప్రభు రాకడ దినాలలో మరొక పర్యాయము ఆ అభిషేకాన్ని
యేసయ్య విడుదల చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనిపెట్టి పొందుకునేవారు కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడితే, అభిషేకంతో నింపబడితే జరిగే కార్యాలు ఏంటో తెలుసండి. మనకు తెలిసిన విషయాలే జనరల్గా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు గారిలో పరిశుద్ధాత్మ అభిషేకము పొందక ముందు చిన్న చిన్న అబద్ధాలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? ఆ అబద్ధాలను బలహీనతలు అనుకుందాం, తొట్టిల్లిన అనుభవాలు అనుకుందాం, దేవుని కొరకు నిలబడలేని అనుభవాలు, చీటికి మాటికి పడిపోతున్న అనుభవాలు, వెనుతిరుగుతున్న అనుభవాలను అనుకుందాం. ఓ చిన్న పాప వచ్చి పేతురుని అడిగింది, నీవు ఆయనతో కూడా ఉన్న వారిలో ఒకడివి. పెద్దవాళ్ళు కాదు, ఒక చిన్న పాప వచ్చి అడిగిందంట. ప్రభు శిలువ మరణానికి అప్పగించబడిన ఆ తీర్పు జరుగుతున్న సమయంలో ఆ వెలుపట ముంగిట చలి కాచుకున్న వారితో పేతురు కూడా కూర్చొని చలి కాచుకుంటా ఉంటుంటే ఓ చిన్న పాప వచ్చి, ఇదిగో ఈ మనుషుడు లేదా ఈ వ్యక్తి ఆయనతో కూడా ఉన్న వారిలో ఒకడు అంటే, పేతురు లేచి నిలబడి, ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి నువ్వు? ఆయన ఎవరో నాకు అని బొంకాడంట. ఆయన ఎవరో. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాలు ఒకవేళ మనం కూడా ఎదుర్కొని ఉండొచ్చు. బంధువుల మధ్యన కానివ్వండి, మనం పని చేస్తున్న చోట, ఉద్యోగం చేస్తున్న చోట, మన చుట్టూ అన్యులు, దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజలు ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒకళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తే, నువ్వు ఈ మధ్య అక్కడ బైబిల్ పట్టుకొని కనపడ్డావే, చర్చి దగ్గర కనపడ్డావే, మీటింగ్లో కనపడ్డావే, ఏంది ప్రార్థనకు వెళ్తున్నావా నువ్వు కూడా అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే, లేదు లేదు నువ్వెవరిని చూసావో, ప్రార్థన ఏంటి, మీటింగ్ ఏంటి అని ఒకవేళ ఎరగనన్నట్టుగా మాట్లాడిన ఆ సందర్భాలు ఒకవేళ మన జీవితంలో ఉన్నవేమో. లేదా అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు భయపడుతూ నీకు నువ్వే అలా వారు అడుగుతారని చాటుగా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నవేమో. ఎందుకు ఆ భయం? ఎందుకు ఎరగనని ఆ బొంకే పరిస్థితులు? దేవుని ఆత్మతో ఇంకా నీవు నింపబడలా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందలా. దేవుని ఆత్మతో నింపబడక ముందు పేతురు గారి జీవితంలో యేసయ్య అంటే ఎవరో తెలియదు, నేను ఎరగనని బొంకిన ఆ అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ ఆత్మ నింపుదల అభిషేకాన్ని పొందిన తర్వాత పేతురు గారిని పట్టుకొని బంధించి చెరసాల్లో వేసి బెదిరించి కొట్టి, యేసు నామాన్ని బట్టి మీరు ప్రకటించకూడదంటే, ఆ నామము కొరకు కొట్టబడటానికి కాదు, నిందించబడటానికి కాదు, చనిపోవడానికి కూడా మేము పాత్రులమే, చనిపోవడానికి కూడా మేము యోగ్యులమే. ఆయన ఎరగనని మేము చెప్పలేము, ఆయనను ఎరగమని మేము. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అభిషేకం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకములో పేతురు గారి అనుభవాన్ని పొందుకున్నాడు. నువ్వు దేవుని కొరకు నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా. శ్రమల్లో, కష్టాల్లో, బెదిరింపుల్లో నువ్వు దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. ఆ నిలబడే ఆ కృప నువ్వు పొందుకోవాలి అంటే దేవుని ఆత్మతో నీవు నింపబడాలి, ఆ అభిషేకాన్ని నీవు పొందుకోవాలి. రెండు చేతులెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. అందుకునే మీకు మనవి చేస్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకము కొరకు మనమందరం కూడా కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. వారములో ఒక దినం లేదా ఒక సమయాన్ని నిర్ణయించుకొని, ప్రభా ఇదిగో నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా, అభిషేకముతో నన్ను నింపయ్యా, అగ్ని అభిషేకపు తాకిడి నాకు కావాలి. అపోస్తుల మీద కుమ్మరించబడిన ఆత్మ అభిషేకము నాకు కావాలి, ఆ అగ్ని అభిషేకము నాకు కావాలి అని మనం కనిపెట్టి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోగలిగితే, దేవుడు పక్షపాతి, వారి మీద కుమ్మరించిన ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును ఆయన మన మీద కూడా ఎంతవరకు గ్యారెంటీ పాస్టర్ గారు?
అపోస్తుల కార్యంలో కొంచెం మనం ముందుకు వెళ్తేనండి, కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా పేతురు గారిని పిలిపించుకొని కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నారు. వాక్యము శ్రద్ధగా వింటున్నారు, వాక్యం ఆసక్తిగా వింటున్నారు. ఎవరైతే వాక్యము శ్రద్ధగా వింటున్నారో, ఆసక్తిగా వింటున్నారో, అలా వింటున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. చూడండి, ఆ వచ్చిన బాగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు చప్పట్లు కొడుదురు. కానీ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి, ఎవరైతే పేతురు గారు ప్రకటిస్తున్న యేసయ్యను గూర్చిన మాటలు, సిలువ మరణ పునరుద్ధానాలను గూర్చిన ఆ సువార్త ఎవరైతే ఆ కొర్నేలి ఇంట శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మాటలు వింటున్నారో, వింటున్న వారందరి మీదకి ఎవరు వచ్చేసారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. ఆయన ఆత్మతో వారిని నింపాడు, అభిషేకించాడు. నేను చెప్తున్నాను, కనిపెట్టి ప్రార్థన చేసే వారి మీదకి ప్రభు తన ఆత్మను పంపుతాడు. ఎవరైతే శ్రద్ధగా ఆసక్తిగా దేవుని మాటలు వింటారో వారి మీదకి ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. పేతురు గారు ఆశ్చర్యపడిపోయాడండి. పేతురు గారు ఆశ్చర్యపడిపోయాడు. మనమేమో యూదులం, ఇశ్రాయేల్ ప్రజలు. కొర్నేలి అన్యుడు కదా, అన్యుడు కదా. అతని ఇంట చేరిన సమకూర్చబడిన అతని బంధువులు, అతని స్నేహితులు అందరూ కూడా అన్యులు కదా. మన మీద ఎలా యేసయ్య తన ఆత్మను కుమ్మరించాడో, మనల్ని ఎలా అభిషేకించాడో, వీరిని కూడా అలాగే ఆయన తన ఆత్మతో నింపి అభిషేకిస్తున్నాడు. అంటే యేసయ్య దగ్గర భేదం ఏమీ. ఈ రాత్రి ఈ పునరుద్ధాన ఆరాధన ఈ పగటి కాల సమయంలో నువ్వు ఒక తీర్మానానికి రావాలి. ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మాటలు ఆసక్తిగా వినడానికి ఒక తీర్మానంలోనికి నువ్వు రావాలి. నువ్వు రాగలిగితే ప్రభు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. నువ్వు ఆ ఆత్మతో నింపబడితే నీలో ఉన్న పిరికితనం పోతుంది, నీలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి. ఎరగను అనేటువంటి ఆ బొంకిన అనుభవాలు ఏవైతే ఉన్నవో, యేసంటే నాకు తెలియదని చెప్పిన ఆ సందర్భాలు ఏవైతే ఉన్నవో అవన్నీ నీ జీవితంలో నుండి తొలగిపోతాయి. దేవుని కొరకు ప్రతి చోట, ప్రతి స్థలంలో, ప్రతి సమయంలో ధైర్యంగా నిలబడే కృప పొందుకుంటావు. సాక్ష్యం ఇచ్చే కృప పొందుకుంటావు. ఆయన ప్రకటించే కృప పొందుకుంటావు. ఆయన కొరకు నింద అవమానాన్ని భరించే కృప పొందుకుంటావు. పేతురు గారు ఇక మరి అన్నడూ కూడా ఆయన బొంకలేదండి యేసు ప్రభువును గూర్చి. నీరో చక్రవర్తి కాలములో యేసు ప్రభువారి కొరకు ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. తన ప్రాణాన్ని పెట్టేశాడు. అంతగా ప్రభు కొరకు బ్రతికాడు పేతురు గారు. హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యంలో మనం చూస్తాము కదా, 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొందిరి, ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి వీరు గలిలయులు కారా? మరి ఇదేంటి? అనేక రకాల భాషలు మాట్లాడుతున్నారు అని కొందరు విభ్రాంతి చెందుతున్నారు, కొందరు ఆశ్చర్యపడుతున్నారు, కొందరు అలాగే వారిని గమనిస్తూ ఉన్నారు. ఈ సమయంలో విమర్శించేవారు కూడా ఉంటారండి.
మనం మంచిగా భక్తి చేసుకుంటా ప్రార్థనా పూర్వకంగా ఎదుగుతున్నాం అనుకో దేవుని సన్నిధిలో, మా నాన్న మనల్ని పోనివ్వరు. అబ్బో బయలుదేరారే అని మనల్ని విమర్శించి వెనక్కి లాగే ప్రయత్నం కూడా చేస్తారు. ఆ కింద వచనాల్లో మీరు గమనిస్తే మరికొందరు ఏమంటున్నారో తెలుసా? వీళ్ళు పొద్దున్నే ఏదో క్రొత్త మద్యాన్ని సేవించినట్టున్నారే. ఏంటి అరుపులు, ఏంటి మాటలు, ఏంటి గోల, ఏంటి శబ్దాలు? వీళ్ళు ఏమైనా క్రొత్త మద్యాన్ని సేవించారా అని మాట్లాడుతూ ఉన్నారు. అలా మాట్లాడుతున్న వారికి ధీటుగా సమాధానం చెప్పడానికి పేతురు ఆ 120 మందిలో నుండి లేచి నిలబడ్డాడు. హల్లెలూయా. చూడండి 14వ వచనం, అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను యోవేలు కాలంలోనే తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచింపచేశాడు. ఆ ప్రవచనము ఇదిగో ఇప్పుడు నెరవేర్చబడతా ఉంది. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను గనుక వారు ప్రవచిస్తారు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను జరిగించబడతాయి. ఇలా పేతురు గారు లేచి నిలబడి మాట్లాడుతూ 21వ వచనం అంటాడు, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షణ పొందుతారని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. అయితే మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణాన్ని ఇక చెప్పడం ప్రారంభించాడు. ఇలా చెప్పి దేవుని మాటలు చెప్పి ఆయన పునరుద్ధానాన్ని గూర్చి చెప్పి ఆ మాటలు ముగింపులోనికి వస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు 36వ వచనం చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, హృదయములో అందరూ చెప్పండి, హృదయములో నొచ్చుకుంటే ఏం కలగాలి? బాధ రావాలి. ఇలా మాట్లాడుతున్నారు అని ఇక వారి మీద మనం అదొక విధమైన అభిప్రాయాన్ని మన హృదయంలోనికి మనం తెచ్చుకొని ఇక వారి దగ్గర మనం ఫ్రీగా ఉండలేం. మామూలుగా పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా మన మాటల ద్వారా ఎవరైనా నొచ్చుకుంటే మన ముందు ఉంటారు ఇక వాళ్ళు? మన మాటలు వారికి బాధను కలగజేస్తూ ఉంటారా? పక్కకి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చదువుతున్న వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, అసలు ఆ మాటలు అంటే అక్కడ 1 అని ఫుట్నోట్ల కింద రాస్తాడు కదా, పొడవబడి. పేతురు గారు మాట్లాడుతుంటే ఆ మాటలు వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తూ ఉన్నాయి? గాయపరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు వారు వింటూ ఉండగా ఆ మాటలను బట్టి వారి హృదయంలో వారికి బాధ కలిగింది. ఆ బాధను బట్టి పేతురు గారిని వేరుగా అర్థం చేసుకోలేదు. కానీ వెంటనే ముందుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను, అయ్యా పొరపాటు జరిగిందయ్యా,
తెలియక చేసామయ్యా, అయ్యో తప్పు జరిగిపోయింది, మరి ఇప్పుడు మేమేమి చేయాలి అని పేతురును కడమ అపోస్తులను అడగడానికి ముందుకు వచ్చారంట. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు నొక్కి చెప్తానండి. దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు సేవకుని నిలబెట్టి దేవుడు తన వాక్కులో ఉన్న ఆ శక్తిని విడుదల చేస్తూ, మాటలను విడుదల చేస్తూ మన హృదయాలను తాకుతుండగా, మన జీవితంలో ఉన్నటువంటి ఆ బలహీనతలు ఏవైతే ఉన్నావో వాటి విషయమై ఆయన హెచ్చరిస్తూ ఉండగా, దేవుని వాక్యం మన హృదయాన్ని తాకుతూ ఉండగా, దేవుని వాక్యం మన హృదయాన్ని పొడుస్తూ ఉండగా మనకు కూడా నొచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది. నొచ్చుకున్నప్పుడు జరిగితే వారి మీద మనకి ఒక విధమైనటువంటి అభిప్రాయం ఏంటంటే, అది ఈయన ఇలా మాట్లాడుతున్నాడండి, నా హృదయాన్ని గాయపరిచాడు, నాకు బాధ కలగ చేశాడు, ఇక నేను ఈయనతో మాట్లాడను, ఈయన ముందుకు రాను, నేను ఇక వినను ఈయన మాటలు అనే స్వభావం ఒకటి. రెండో స్వభావం ఏంటంటే, దేవుని వాక్యము ద్వారా దేవుడు తన సేవకుని దేవుడు తన మాటల నుంచి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ మాటలు మన హృదయాన్ని తాకుతూ ఉన్నప్పుడు, ఆ మాటలు మన హృదయాన్ని పొడుస్తూ ఉన్నప్పుడు మనం నొచ్చుకుంటే రెండో అనుభవం ఏంటంటే, మనలోనికి ఏమొస్తుందంటే పశ్చాత్తాపం వస్తుంది. పశ్చాత్తాపం వస్తే, అయ్యలారా ఇప్పుడు నేనేమి చేయాలి? ఓ ప్రశ్న, దేవుని వాక్యము నీ హృదయాన్ని పొడుస్తున్నప్పుడు నువ్వు నొచ్చుకుంటున్నావు, పశ్చాత్తాపం కలుగుతుందా లేకపోతే బాధపడుతున్నావా? ఏంది ఇలా మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు? ఇలా మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడకూడదు. ఏదంటే వాక్యంగా చెప్పుకొని పోవాలి, కానీ ఇలా మాట్లాడకూడదండి అని ఒకవేళ నొచ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్నామా? వీళ్ళు పక్కకి వెళ్ళలా, ఎక్కడికి వచ్చారు? పేతురు ఎదుటికి వచ్చారు, అపోస్తులు ఎదుటికి వచ్చారు. వచ్చి ఏమంటున్నారు? అయ్యలారా ఇప్పుడు మేమేమి తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, తెలియక చేసాం, ఇప్పుడు సరి చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటే పేతురు అంటున్నాడు, అవకాశం ఖచ్చితంగా ఉంది. ఏంటి అవకాశం? మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మను వరమును పొందుతారు. హల్లెలూయా. ఎంతమంది ముందుకు వచ్చారో తెలుసా? 3,000 మంది వచ్చారట. పెంతెకోస్తు దినమున పరిశుద్ధ ఆత్మతో నింపబడి పేతురు గారు ప్రసంగం చేస్తే 3,000 మందితో సంఘము ప్రారంభించబడిన దినమే పెంతెకోస్తు దినము. 3,000 మంది రక్షించబడి సంఘముగా కట్టబడిన దినమే పెంతెకోస్తు దినము. ఈ దినము 3,000 మంది ఒకే మారు దేవుని వాక్యము చేత పట్టబడి ముందుకొచ్చినారు. స్వస్థతల కొరకు కాదండు, దీవెన ఆశీర్వాదాల కొరకు కాదు, లోన్లు వస్తాయని కాదు, పథకాలు వస్తాయని కాదు, వాక్యము చేత పట్టబడ్డారు. వాక్యము వారిని పొడిచింది, వాక్యము వారిని దర్శించింది. ఆ వాక్యానికి లోబడ్డారు, ఆ వాక్యానికి విధేయత చూపారు, వాక్యానికి వారి జీవితాలను అప్పగించుకున్నారు. ప్రభు కొరకు బ్రతకడానికని ముందుకు వచ్చిన వారి సంఖ్య 3,000 మంది. యేసయ్య ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురు గారు ఇప్పుడు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడి మాట్లాడుతుంటే ఎంతమంది పట్టబడ్డారు? దేవుడు అద్భుతంగా అలా నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకొనుగాక. ఎప్పుడండి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది. ఇప్పుడు పేతురు గారు ధైర్యంగా నిలబడ్డాడు. రెండోది, ఇప్పుడు దేవుని చేతులు ఆయన ఏమవుతున్నాడు? వాడబడుతున్నాడు. పేతురు గారు నిలబడి ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు.
ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది. నేనేమంటానంటే పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడితే మనలో ఉన్న పిరికితనం పోద్ది, భయం పోతుంది, బలహీనతలు పోతాయి, అబద్ధాలు పోతాయి, దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలం. రెండవది, దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుడు మనల్ని వాడుకుంటే మన ద్వారా కొన్ని వేల ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించబడతాయి. ప్రభు తట్టు తిరుగుతారు, మారు మనసు పొందుతారు, బాప్తిజం పొందుతారు, దేవుని ఆత్మతో నింపబడతారు, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడతారు, సంఘము కట్టబడుతుంది. మన ద్వారా సంఘము కట్టబడుతుంది. సంఘము కట్టబడాలి. మన ద్వారా సంఘము కట్టబడాలి. 2 చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. మూడవదిగా చెప్తా ఉన్నాను నేను. 3వ అధ్యాయము మీరు ప్రారంభ వచనాలు చూస్తే, పగలు 3 గంటల ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని చూచి భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురు యోహాను వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టి వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ. ఏమి లేవు అంటే వారి దగ్గర ఏమి లేవు. వారి దగ్గర వెండి లేదు, బంగారం లేదు. మరి ఏముంది? యేసయ్య నామాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ నామములో వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారు కలిగి ఉన్నారు. ఆ నామములో వాగ్దానము చేయబడిన ఆత్మతో నింపబడి అభిషేకాన్ని పొందిన వారు ఆ పుట్టుకుంటూ వారిని చేపట్టుకొని యేసు నామమున లేచి నడువమని చెప్పగా వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు, దేవాలయంలోనికి పరిగెత్తాడంట. ఒక పుట్టికుంటివాడు లేవగలిగాడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ అభిషేకములో దైవిక స్వస్థత. మరొక మాటలో చెప్పాలంటే అసాధారణమైనటువంటి కార్యాలను మనము చూడగలం. వాడు పుట్టుకుంటేవాడండి, వాడికి ఇక వైద్యము లేదు, వైద్యం లేదు. ఏ వ్యక్తి ఏ వైద్యము వాన్ని నిలబెట్టలేదు, నడిపించలేదు. ఇంపాసిబుల్. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేసింది? నిలబెట్టింది, నడిపించింది. నీ ముందు పరిస్థితులు నిలబడేటట్టు కనబడటం లేదా? నడిచి సాగిపోయే పరిస్థితులు లేవా? ఇంకా నా వల్ల కాదని చతికిలు పడ్డావా? కాడి వదిలేసావా? ఇక జీవితం ఇక ముగింపే బెటరు అన్నట్టుగా ఆలోచన చేస్తున్నావా? ఇక నిరీక్షణ లేదు, ఎటు చూసిన అంధకారమే కమ్మేసింది, వెలుగు జాడలు కనబడటం లేదు. నా జీవితం అంత అంధకారము, చీకటి అలుముకుంది, అడుగు ముందుకు పడదు, ఇక నేను నిలబడలేను అనుకుంటున్నావా? అటువంటి పరిస్థితుల మధ్యన కూడా అభిషేకము నిన్ను నిలబెట్టగలదు, అభిషేకము నిన్ను నడిపించగలదు, అభిషేకము నిన్ను బలపరచగలదు, అభిషేకము నీ మీద దేవుని మహిమను తీసుకొని రాగలదు. అభిషేకము అభిషేకము అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము ఒక పుట్టుకుంటే వానికి ఏమిచ్చింది చెప్పండి? నడకనిచ్చింది. అసలు అంత ధైర్యంగా వాళ్ళు చెప్పడం అంటే మామూలు విషయమా? లేచి నడవమని చెప్పడం అంటే మామూలు విషయం అండి? దైవజనులు పాల్ యాంగ్చో గారు దక్షిణ కొరియా దేశంలో ఒక 8-10 మందితో పరిచర్య ప్రారంభించి ఒక ఆదివారం ప్రభువును ఆరాధించడానికి
లక్షల సంఖ్యలో సమకూర్చబడి అంత పరిచర్యగా ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలకు ఆదర్శంగా ఆ పరిచర్య అంతగా దీవించబడిందండి. ప్రభు దీవించారు. గొప్ప దైవజనులు మహిమలోనికి చేర్చబడ్డారు కొద్ది సంవత్సరాల క్రిందట. ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగింపులోనికి వస్తాను. కొద్దిమంది, ఒక 10-12 మంది ఉండేవారంట. ఆ 10-12 మంది ముందు నిలబడి వందల మందికి వాక్యం చెప్తున్నటువంటి ఫీల్తో, ఆత్మ ఆవేశముతో వాక్యం చెప్పేవాడంట. ఒక్కొక్కసారి నడిపింపు ఉండేది కాదంట. అలా ఒక ఆదివారం సరిగ్గా నడిపింపు లేదంట. ఉదయం ఆరాధనలో నడిపింపు లేదు. ప్రజలు వెళ్ళిపోయారు. ఆ 10-12 మంది 15 మంది వెళ్ళిపోయారు. ఒక్కడే బలిపీఠం దగ్గర మోకరిల్లు ఏడుస్తున్నాడంట. ప్రభా, నువ్వు నిజంగా నన్ను పిలిచావా? పిలిస్తే మరి నేను ఈ కొద్ది మందికి వాక్యం సరిగ్గా చెప్పలేకపోయాను, నడిపింపు నాకు రాలేదు. నువ్వు నిజంగా నన్ను పిలిస్తే నేను అనర్గళంగా మరి నీ ఆత్మతో నింపబడి వాక్యం చెప్పాలి కదా, చెప్పలేకపోయానని బాగా ఏడ్చేసాడంట. బాగా ఏడ్చేసాడు. పగలైపోయింది. సాయంత్రం మళ్ళీ ఆరాధనకు మళ్ళీ 10 మంది దాకా వచ్చారంట. అప్పటికి బాగా ప్రార్థన చేసుకున్నాడు, ధైర్యంగా నిలబడ్డాడు ఆ 10 మందికి మంచిగా వాక్యం చెప్పాలని. కానీ ఎందుకు నడిపింపు లేదంట. సాయంత్రం ఆరాధనలో కూడా వాక్యాన్ని ధైర్యంగా చెప్పలేకపోయాడు. ఇక ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఈయనకి వేదన అయిపోయిందంట. ఇక ఇంటికి వెళ్లకుండా బలిపీఠం దగ్గర పడి ఏడుస్తున్నాడంట. అసలు నువ్వు నిజంగా నన్ను సేవకు పిలిచావా? పిలిస్తే మరి నేను ఎందుకు ధైర్యంగా దేవుని వాక్యం చెప్పలేకపోతున్నాను? ఈ కొద్ది మందికి ఎందుకు చెప్పలేకపోతున్నాను? నాకు నడిపింపు లేదు అని చాలా బాధపడుతూ ఏడుస్తున్నాడంట. ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక కుంటి అవిటి వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి ఆ గుడారంలోనికి, ఆ చిన్న మందిరంగా వేయబడినటువంటి ఆ గుడారంలోనికి ఆ తెరలు నెట్టుకుంటూ లోనకు వచ్చాడంట. 2 వ్యక్తులు మోసుకొని వచ్చినట్టున్నారు ఆయన్ని. ఆ సాక్షిలో నేను చదివాను. తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు, కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టి వాళ్ళు అంటున్నారంట, నువ్వు ఈయన కొరకు ప్రార్థన చేస్తే ఈయన నడుస్తాడు, మీరు ప్రార్థన చేయండి అని. అప్పుడు పాల్ యాంగ్చో గారు హృదయంలో వేల ప్రశ్నలు అంట. ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే ఈ కుంటోడు నడుస్తాడా? నేను ప్రార్థన చేస్తే ఈ కుంటోడు నడుస్తాడా? ఈరోజు ఉదయం ఆరాధనలో వాక్యం చక్కగా నేను చెప్పలేకపోయిన ఒక అసమర్థుడిని. సాయంత్రం ఆరాధనలో కూడా ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించలేకపోయాను, నడిపింపు లేదు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఈ కుంటోడు లేచి నడుస్తాడా? ఇది జరగదు. వాళ్ళు అంటున్నారంటే నువ్వు ప్రార్థన చేస్తే వాడు నడుస్తాడని. ఈయన మనసులో ఏంది? నేను వాక్యం సరిగ్గా చెప్పలేకపోయాను, నేను ప్రార్థన చేస్తే వీడు నడుస్తాడా? సరే, వారు ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఇక తట్టుకోలేక ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి యేసు నామములో లేచి నడువు అన్నాడంట. వర్కౌట్ అవ్వాల. అలాగే చతికిలు పడ్డాడంట. మళ్ళీ ఒక 10 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళు మళ్ళీ అన్నారంట, అయ్యా నువ్వు ప్రార్థన చేయి, వీడు నడుస్తాడన్నాడంట. ఈయనకి ఇంక లోన గుండె దడదడ కొట్టుకోవటం పెరిగిందంట. ఇదేంట్రా బాబు, వీళ్ళేమో ప్రార్థన చేయి వీడు నడుస్తాడు అంటున్నాడు, పొద్దున వాక్యం సరిగ్గా చెప్పలేకపోయాను, సాయంత్రం ఆరాధనలో వాక్యం చెప్పలేకపోయాను, ఇప్పుడు ప్రార్థన చేసి నడువు అంటే వాడు మళ్ళీ చతికిలు పడ్డాడు, మళ్ళీ ప్రార్థన చేయండి ఆ వ్యక్తి నడుస్తాడని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నడుస్తాడా, జరుగుతుందా అని మళ్ళీ ఎన్నో ప్రశ్నలు లోన వాళ్ళు ఫోర్స్ చేశారు. సరే, ఇక తప్పేదేమి లేదన్నట్టుగా మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేశాడంట. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేసి యేసు నామములో వచ్చి నడువు అన్నాడంట. వాడు మళ్ళీ చతికిలు పడ్డాడంట. చూస్తే వాడు నిలబడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. ఇక ఈయనకి గుండె జారిపోయినంత పని అయిందంట. ప్రభా, మూలిగే నెత్తిన తాటికాయ పడ్డట్టు పొద్దున వాక్యం చెప్పలేక, సరిగ్గా సాయంకాలం ఆరాధనలో వాక్యం చెప్పలేక నా బాధలో నేను ఏడుస్తూ ఉంటుంటే ఈ కుంటోని ఈరోజే పంపించి వాళ్ళేమో ప్రార్థన చేసి వీడు నడుస్తాడు అంటున్నాడు, నేనేమో ప్రార్థన చేస్తున్నాను, వాడేమో నడవలేకపోతున్నాడు, ఏం చేయాలి ఇప్పుడు అని వాళ్ళని వదిలేసి
ఒంటరిగా ఆ బలిపీఠం దగ్గర మోకాళ్ళ మీద పడి ఏడవటం మొదలు పెట్టాడంట. ప్రభా ఏంటయ్యా ఈ పరీక్ష, ఏంటయ్యా ఈ పరీక్ష అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడంటండి. ఆ ప్రార్థనలో దేవుడు తన ఆత్మతో ఆయన నింపాడంట. ఒక బలమైన ఆ పరిశుద్ధాత్మ అభిషేకము ఆయన మీదకి వచ్చేసిందంట. ఇప్పుడు లోన పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడంట, ఇప్పుడు ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తానని. ఆయనకి ధైర్యం చాలటం. దేవుని ఆత్మ రేపుతా ఉంది, శాంసోన్ని రేపినట్టుగా ఇప్పుడు ప్రార్థన చెయ్యి అని. కానీ ఆయనకి ధైర్యం చాలటం లేదంట. అప్పటికి 2 సార్లు అయిపోయిందిగా. ఇప్పుడు ఆత్మ రేపుతా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు పొరికొల్పుతా ఉన్నాడంట. అప్పుడు మెల్లగా ఆ బలిపీఠం దగ్గర నుండి, ఆ ప్రార్థనల నుండి లేచి ఆ కుంటివాని దగ్గరికి వచ్చాడంట. లేచి వాళ్ళని పక్కకి పంపించేసి ఆయన మెల్లగా వాడిని అలా నుంచోబెట్టాడంట. నుంచోబెట్టి కళ్ళు మూసుకొని గట్టిగా చిన్న ప్రార్థన చేశాడంట. లోన మరలా ఇంకొక ఇదంట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా ఈ వ్యక్తిని నువ్వు స్వస్థపరచండి, ఈ వ్యక్తి చీలమండలాలను, నరాలు, ఎముకలు, కీళ్ళు, కండనరాలు, ప్రభా మీరు మీ నామములోని శక్తిని విడుదల చేసి వీళ్ళు నిలబెట్టండి, నడిపించండి అని ప్రార్థన చేస్తా చివరి ముగింపులో యేసు నామములో నడువని గట్టిగా కళ్ళు మూసుకుని ఒక్క తోపు తోసాడంట. నడితే నడిచాడు, లేకపోతే పోయి వాకిట్లో పడతాడు, ఈ దెబ్బతో ఇటు అటు తేలిపోద్ది అన్నట్టుగా ఆయన రాసిన మాటలే నేను చెప్తున్నాను. పాల్ యాంగ్చో గారి సాక్షి బుక్కులు ఉంటే చదవండి కావాలంటే మీరు. గట్టిగా ఆయన బలం కొద్దీ నెట్టేశాడంట, ముందుకి నెట్టేసి గట్టిగా కళ్ళు మూసుకున్నాడంట. పెద్ద పెద్దగా శబ్దాలు వినబడతా ఉన్నాయంట. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని. ఈయనకి భయం పెరిగిపోయింది. ఒకవేళ వాడు ఏమైనా పడ్డాడా, లేకపోతే ఇంకా వాడికి ఏమైనా దెబ్బలు తగిలినాయా, నెట్టేసాను గట్టిగా అని. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే వాడు ఆ గుడారంలో చుట్టూ పరిగెత్తుతూ కేకలు పెట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడంట. పెద్దగా అరుస్తున్నాడంట, హల్లెలూయా స్తోత్రం, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అని. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే వాడు ఆ గుడారంలో పరిగెత్తుతున్నాడంట. అప్పుడు ఆయన ఆనందించాడంట, అండి అయ్యా నిజంగా నువ్వెంత గొప్ప దేవుడివి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఆ వ్యక్తిలో పనిచేసింది. దేవుడు మాట్లాడుతున్నాడంట, నీకు నువ్వుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వదు. ఆత్మతో నింపబడి అభిషేకముతో నువ్వు ప్రార్థన చేస్తే అభిషేకము ఎవరి మీదకి విడుదలవుతుందో వారిలో గొప్ప కార్యము జరుగుతుంది. ఉదయం ప్రసంగం చేసావు, సాయంత్రం ప్రసంగం చేసావు, రిఫరెన్స్లన్నీ పోగు చేసుకొని చేస్తే ప్రసంగాలు వర్కౌట్ అవ్వవు. ప్రసంగం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసి ఆ ప్రసంగం కొరకు ఆత్మతో నింపబడి అభిషేకాన్ని పొందుకొని ఆ అభిషేకంతో వాక్యాన్ని ప్రకటిస్తే ప్రజల్లో కార్యాలు జరుగుతాయి అని దేవుడు మాట్లాడితే అప్పుడు పశ్చాత్తాపడ్డాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పేతురు గారి ప్రసంగం చేస్తే 3000 మంది ముందుకు వచ్చారు. దేవుని ఆత్మతో నింపబడి అభిషేకాన్ని పొందుకున్న తర్వాత కుంటి వాని ఎదుట నిలబడి లేచి నడవమంటే వాడు లేచి నడిచాడు. అద్భుతాలు, స్వస్థ కార్యాలు జరగాలంటే మొదటిగా మనము దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో మనము నింపబడాలి. పాల్ యాంగ్చో గారికి అది మొదలుకొని ప్రతి కార్యములో మొదటిగా ఆయన దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాడు. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఎప్పుడైతే ఆయనకి అర్థమవుతుందో ఇక అప్పుడు పని చేయడం మొదలు పెడతాడంట. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ నడిపింపు లేకుండా మనం వెళ్ళిపోయి యేసునామంలో లే కూర్చో పరిగెత్తంటే వర్కౌటు కాదు. దేవుని ఆత్మతో మనము నింపబడాలి. హల్లెలూయా. పేతురు దేవుని కొరకు భయాన్ని పోగొట్టుకున్నాడు, ధైర్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు, ప్రసంగం చేసి 1000 మందిని ప్రభు కొరకు సంపాదించాడు, రోగులను స్వస్థపరిచాడు. ఆయన చేతి రూమాలు తగిలితే కుంటివారు, గుడ్డివారు, చాందరోగులు స్వస్థపడ్డారంట. దెయ్యాలు పారిపోయినాయి అంట. కారణం ఏంటి? అభిషేకం. ఆత్మ నింపుదల, అభిషేకం. ఆ అభిషేకము కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి.
ఆ పెంతెకోస్తు దినమున ఆ మేడగదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఈ కడవరి దినాల్లో నాకు కూడా కావాలి ప్రభా. నాలో ఉన్న బలహీనతల నుండి నేను విడుదల పొందుకోవడానికి, భయాలను తొలగించుకోవడానికి, నీ కొరకు ధైర్యంగా నిలబడడానికి ఆ అభిషేకము నాకు కావాలి. నా కుటుంబాన్ని నీ కొరకు సంపాదించుకోవడానికి ఆ అభిషేకము నాకు కావాలి. బలహీనులను, రోగులను నీ కొరకు బాగు చేయడానికి ఆ అభిషేకము నాకు కావాలి. అభిషేకముతో నన్ను నింపండి అయ్యా అని కోరుకుంటే, మన తృష్ణను బట్టి, మన ఆశను బట్టి ప్రభు ఆ అభిషేకముతో ఆయన మనల్ని నింపి బలపరుస్తారు. అట్టి అనుభవం మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడాను తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించే ప్రయత్నం చేయండి. కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం. నాడు పెంతెకోస్తు దినమున మేడగదిలో కూడి ఉన్న 120 మంది అందరి మీదకి ఆకాశము నుండి ఒక బలమైన గాలి, వారు కూడి ఉన్న ఇల్లంతా నిండినట్లుగా ఈ కడవరి దినాల్లో పెంతెకోస్తు దినం దేవుని మందిరములో చేరిన మనందరి మీదకి అదే అభిషేకం దిగి వచ్చున్నట్లుగా, వారు కనిపెట్టినట్లుగా మనం కూడా కనిపెడదాం. వారు కోరుకున్నట్లుగా మనం కూడా కోరుకుందాం. వారు ఆ ఖాళీని భర్తీ చేసినట్లుగా మన జీవితంలో ఉన్న ఖాళీలను మనం భర్తీ చేద్దాం. అయ్యా, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ అభిషేకముతో నింపండి. మీ ఆత్మ నింపుదల నాకు కావాలి. నోరు తెరిచి అడగలవా? నోరు తెరిచి అడగలవా? యేసయ్యా, మీ ఆత్మతో నన్ను నింపండి అయ్యా, మీ శక్తితో నన్ను నింపండి అయ్యా, అభిషేకముతో నింపండి అయ్యా. నువ్వు నోరు తెరవగలిగితే ఒక బలమైన అభిషేకం, కొలత లేని అభిషేకము నీ మీద కుమ్మరించబడుతుంది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడుతూ వారిలో ఒక్కొక్కరి మీద వరాలగా వారు చూస్తున్నారు. అగ్నితో తాకబడుతున్నారు, ఆత్మతో నింపబడుతున్నారు. వాక్శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది వారు భాషలో మాట్లాడుతున్నారు, అన్య భాషలో మాట్లాడుతున్నారు, అన్య భాషలో మాట్లాడుతున్నారు. దేవుని ఆత్మను పొందుకుందా, దేవుని ఆత్మతో నింపబడదా. రిసీవ్ రిసీవ్, పొందుకో పొందుకో పొందుకో. దేవుని ఆత్మతో నింపబడు నింపబడు నింపబడు. వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది, వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది అన్య భాషలు అన్య భాషలు అన్య భాషలు అన్య భాషలతో మాట్లాడి దేవుని ఆత్మతో నింపబడి, ఓ రాబా షబాల రాబా రీమాందా రాబా షబాల రాబా, నింపబెడదాం 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 నింపబెడదాం. ఒక బలమైన అభిషేకం మనల్ని తాకుతూ ఉంది, ఒక బలమైన అభిషేకం మనల్ని తాకుతూ ఉంది, ఒక బలమైన అభిషేకం మనల్ని తాకుతూ ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రాబా షబాల రాబా రీబాల రాబా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రబా షబాలా రబా. హల్లెలూయా 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 హల్లెలూయా. అడగండి అడగండి అడగండి. అయ్యా నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ శక్తితో నింపండి అయ్యా. హల్లెలూయా. కోరుచున్నానయ్యా చేరువయ్యానయ్యా, కోరుచున్నానయ్యా చేరువయ్యానయ్యా. నీ శక్తితో నింపుమయ్యా, మీ ఆత్మను పంపుమయ్యా. అందరం ఒకసారి చేతులు ఆకాశము తట్టి తడుగుదామా. నీ శక్తితో, ఎస్, మీ ఆత్మను, నీ శక్తితో, మీ ఆత్మను కోరుచున్నానయ్యా చేరువయ్యానయ్యా. బిగ్గరగా చెప్దామా. కోరుచున్నానయ్యా చేరువయ్యా. బిగ్గరగా మరొకసారి. అందరి స్వరాలు వినబడాలి. చేరువయ్యానయ్యా కోరుచున్నానయ్యా చేరు. నీ శక్తితో, మీ ఆత్మను, నీ శక్తితో, మీ ఆత్మను. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పెంతెకోస్తు దినమున ఈ ఆరాధనలో మీ సన్నిధిలో చేరిన నీ ప్రియ బిడ్డలు ప్రజల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా నిశ్చయముగా అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తానని మీరు చెప్పారు. ఎవరైతే ఆత్మ కొరకు తృష్ణ పడుతున్నారో, తృష్ణ కలిగి ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, వారందరి మీదకి మీ ఆత్మ దిగివచ్చునుగాక. ఆత్మశక్తితో వారు నింపబడుదురుగాక. కొలత లేని అభిషేకముతో నింపబడుదురుగాక. వాక్ శక్తి వారికి అనుగ్రహించబడిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడి నిన్ను మహిమపరచుదురుగాక. వారిలో ఉన్న ప్రతి బలహీనతను మీరు తీసివేయండి. మీ కొరకు నిలబెట్టండి, మీ కొరకు వారిని వాడుకొనండి. వారి ద్వారా మీ నామములో అద్భుతాలు జరుగునుగాక. దీవించండి, 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 దీవించండి. మందిర ఆవరణంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. పిల్లలనేమి, పెద్దలనేమి, యవనస్తులనేమి, వృద్ధాప్యంలో ఉన్నవారినేమి నాయన మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
కొలత లేని అభిషేకమును ప్రభు మనకు అనుగ్రహించినందుకే 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం.